Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python sets. What is sets in Python? యా ఫ్రెండ్స్ ఈ యొక్క సెట్స్ గురించి మీరు లోయర్ క్లాసెస్ లో కూడా చాలా వినుంటారు అండ్ మనం ఈ యొక్క వీడియోలో కూడా సెట్స్ గురించి చూద్దాము. అలానే వాట్ ఈస్ సెట్స్ అనే దాని గురించి నేను మీకు బ్రీఫ్ గా నేను చెప్తాను. సెట్ ఈజ్ ఏ built in ఫంక్షన్ ఇన్ పైథాన్. పైథాన్ లో సెట్ అనేది built in ఫంక్షన్ ఫ్రెండ్స్. అలానే సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్. అలానే మనం సెట్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ అని కూడా మనం పిలుస్తాం. సెట్ ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, సెట్ ఈస్ డినోటెడ్ విత్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రాకెట్స్ తో అయితే మనమైతే డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. అలానే ఎవ్రీ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ బై కామా. ఇక సెట్స్ లో మనకి ఎవ్రీ ఈచ్ ఎలిమెంట్ అనేది కామాతో అయితే సపరేట్ అవుతుంది. అలానే ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్. సెట్స్ లో మనకి డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి మనకి రిమూవ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇట్ డస్ నాట్ స్టోర్ ద డేటా ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్డర్. ఈ సెట్ అనేది మనకి ఎలా ఇస్తుందంటే అవుట్పుట్ అనేది అన్ఆర్డర్డ్ గా ఇస్తుంది. అన్ఆర్డర్డ్ గా అంటే మనకి ఇక్కడ ఇండెక్సింగ్ ఉండదు అండ్ స్లైసింగ్ కూడా ఉండదు. ఇక్కడ కింద పాయింట్ చూడండి, పైథాన్ సెట్స్ నాట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. అన్ఆర్డర్డ్ గా ఉందంటే మనకి ఇండెక్సింగ్ ఉండదు అండ్ స్లైసింగ్ కూడా ఇక్కడైతే మనకైతే సపోర్ట్ అవ్వదు. సెట్ ఈజ్ ఏ హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ డేటా టైప్స్ మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క సెట్ లో. అలానే పైథాన్ సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయవచ్చు ఎలిమెంట్స్ ని. మనమైతే ఇలా అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ షెల్. మనకి ఐడిఎల్ షెల్ అనేది ఓపెన్ అయింది. హౌ టు క్రియేట్ ఏ సెట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు మనం సెట్ ని కర్లీ బ్రేసెస్ తో అయితే మనం అయితే డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి డిక్షనరీ వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క కర్లీ బ్రాకెట్స్ మనం ఎలిమెంట్స్ ఇస్తేనే అది మనకి సెట్ గా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 1, 4, 8, 5 ఇలా అయితే ర్యాండమ్ గా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి ప్రింట్ ఏ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి చూసారా, ప్రింట్ అయింది. అలానే మనం టైప్ చెక్ చేద్దాం. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ చూసారా, మనకి సెట్ అని వచ్చింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మనం ఇనిషియలైజ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక సెట్ లో మనం ఎలిమెంట్స్ ని ఇస్తేనే మనకి సెట్ అనేది క్రియేట్ అయింది, చూసారా. లేదంటే మనకి ఇలా ఇస్తే ఎంటీగా ఇస్తే మనకి ఇక్కడ డిక్షనరీ అని చూపించిద్ది. మనం సెట్ ని ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు మనకి సెట్ ఫంక్షన్ ఉంది. క్లిక్ చేయండి, టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్ ని మనం ఇలా కూడా డిక్లేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ అని చెప్పాను కదా. ఇక్కడ చూద్దాం, మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏదైనా వేరియబుల్ బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత 1, 7, 6, 4, 2, 1, 2, 9, 3, 2, 3, 2, 7. ఇప్పుడైతే ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ఏమైనా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ప్రింట్ ఏ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మనకి 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ చూడండి, మనం పైన నేనేమి ఇచ్చాను, ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ అయితే కూడా నేను ఇచ్చాను చూసారా. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది, అండ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఇక్కడ చూసారా మనకి ఎలా ప్రింట్ అయింది. ఓన్లీ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని మనకి రిమూవ్ చేసేసింది. చూసారా, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ని మనకి ఇచ్చింది చూసారా. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మనం లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఇంకా మీకు ఈజీగా అర్థం అవుతుంది. హౌ టు ఫైండ్ ద సెట్ లెంత్. మనకి సెట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ అనే మెథడ్ ఉంది ఫ్రెండ్స్. లెంత్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. 7 అని వచ్చింది. ఇక్కడ చూసారా, మనకి పైన చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనం 9 ఎలిమెంట్స్ అయితే ఇనిషియలైజ్ చేసాం ఈ యొక్క సెట్ లో. కానీ మనకి అవుట్పుట్ లో వచ్చింది చూసారా, ఎన్ని వచ్చినాయి, 7 వచ్చినాయి. కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. 7 అయితే మనకైతే వచ్చింది. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ డస్ నాట్ స్టోర్ ద డేటా ఇన్ సీక్వెన్స్ ఆర్డర్. అంటే ఇక్కడ చూడండి, మనకి సీక్వెన్స్ గా ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వాల. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. మనం ఇక్కడ ఎలాగైతే ఇచ్చామో మనకి అలానే ప్రింట్ అవ్వలేదు.
ఎందుకు అన్ఆర్డర్డ్ సెట్ ఈజ్ అన్ఆర్డర్డ్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి 29 నేను 29 ఇక్కడ ఇచ్చాను. కానీ నాకు లాస్ట్‌లో ప్రింట్ అయింది. నేను 7 లాస్ట్‌లో ఇచ్చాను. చూసారా మనకి లాస్ట్ నుంచి సెకండ్‌లో ఇక్కడైతే ప్రింట్ అయింది. సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్ ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి సెట్ ఈజ్ నాట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. స్లైసింగ్ కూడా ఇది సపోర్ట్ చేయదు. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రింట్ ఏ ఆఫ్ 1 ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా మనకి ఎర్రర్ అయితే వచ్చేసింది. ఇండెక్సింగ్ లేదు. ఇప్పుడు మనం స్లైసింగ్ చేద్దాం. ప్రింట్ 1:1:6 ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేద్దాం. చూసారా మనకి ఇక్కడ స్లైసింగ్ కూడా మనకి వర్క్ కాలేదు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ సెట్ అనేది అన్ఆర్డర్డ్ గా మనకి ప్రింట్ అయింది. సెట్ అనేది నాట్ సపోర్ట్స్ స్లైసింగ్ కి నాట్ సపోర్ట్ అయింది. అలానే మనకి ఇండెక్సింగ్ కూడా రాలేదు. ఎందుకంటే అన్ఆర్డర్డ్ లో ప్రింట్ అయిందంటే దానికి ఇండెక్స్ అనేది ఉండదు. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెట్ ఈస్ హెట్రోజీనియస్ అంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ ని మనమైతే ఇక్కడైతే యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక వేరియబుల్ లో మనం ఎలిమెంట్స్ ని ఇనిషియలైజ్ చేద్దాం. 1 3 8 4 2 7 స్ట్రింగ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ బి ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హెట్రోజీనియస్ అంటే ఏంది, డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ అయితే మనం అయితే ఇక్కడైతే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఈ యొక్క సెట్ లో. ఇక్కడ చూడండి మనకి నేను లాస్ట్ లో చూడండి 7.7 చూసారా ఇక్కడ మనకి 7.7 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. విజయ్ అనేది పైన చూడండి ఇక్కడ నేను ఇస్తే నాకు ఇక్కడ ప్రింట్ అయింది. ఎందుకంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి కూడా మనకి రిమూవ్ అయినాయి. చూసారా ఫ్రెండ్స్ 7 అనేది నేను ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ కూడా ఇచ్చాను. 2 7s అయితే నేను ఇచ్చాను, 2 2s కూడా నేను ఇచ్చాను. కానీ మనకి ఓన్లీ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసుకొని మనకి ఇచ్చేసింది. చూసారా సెట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ అయితే మనకి ఇచ్చింది. అలానే అన్ఆర్డర్డ్ గా ఇచ్చిందంటే మనకి ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా మనకి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైథాన్ సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్ అంటే మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్ చేస్తాను. b.యాడ్ క్రికెట్ అని ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రింట్ బి ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసారా మనకి క్రికెట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ చూసారా ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ లేదు కానీ ఇక్కడ మనకి యాడ్ ఉంది కదా, యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క సెట్ లోకి మనకైతే యాడ్ అయింది ఈ క్రికెట్ అనేది. ఇప్పుడు మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అందుకని రిమూవ్ లో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రిమూవ్ చేద్దాం. 7.7 ని రిమూవ్ చేద్దాం. 7.7 ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ బి ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మనకి 7.7 అనేది మనకి రిమూవ్ అయింది. చూసారా ఫ్రెండ్స్ ఈ యొక్క సెట్ ని మనం ఇలా అయితే యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క సెట్ మెథడ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఆపరేషన్స్ ఉన్నాయి సెట్ మీద. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.